హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఎస్లో ఉన్నటువంటి మరొక లేటెస్ట్ సర్వీస్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఓకే అండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు సిఎస్సిలో ర్యాప్ అండ్ ఐఎన్ఎస్ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ మనం సిఎస్సిలో వచ్చేసి రెన్యువల్ ప్రీమియమ్స్ అయితే కలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఇన్సూరెన్స్కి సంబంధించి. సో అదేంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు సిఎస్సి నుంచి అయితే ఇది అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పోస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బిగ్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ అండ్ కస్టమర్ బేస్ బై కలెక్టింగ్ రెన్యువల్స్ ప్రీమియమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెన్యువల్ ప్రీమియం అని చెప్పేసి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్లో చూసుకున్నట్లయితే ఎనీ విఎల్ఈ కలెక్ట్ ద రెన్యువల్ ప్రీమియం వితౌట్ ర్యాప్ ఆర్ ఐఎన్ఎస్ సర్టిఫికేట్. సో ఎవరైనా విఎల్ఎస్ ర్యాప్ లేదా ఐఎన్ఎస్ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ ఈ యొక్క రెన్యువల్స్ అనేవి ప్రీమియమ్స్ అనేవి కలెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. సో దీని ద్వారా ఏంటి అంటే చాలామంది అయితే మనకు తెలుసో తెలియకుండానో ఎల్ఐసి కావచ్చు, ఎస్బీఐ లైఫ్ కావచ్చు, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ అయితే చేసి ఉన్నారు. సో వాళ్ళైతే డిఫరెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఆ యొక్క పేమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు కనుక మీ యొక్క విలేజ్లో కానీ మీ సరౌండింగ్స్లో కానీ మేము ఈ యొక్క ప్రీమియమ్స్ అనేది పే చేస్తున్నామని చెప్పి మీరు తెలియజేసినట్లయితే మీ యొక్క కస్టమర్ బేస్ అనేది పెరుగుతుంది. అదర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా సెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క పోస్టర్లో అయితే మనకు తెలియజేయడం జరిగింది అనమాట. ఓకే అండి. చూడండి, ఇక్కడ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో యూ కెన్ కలెక్ట్ రెన్యువల్ ప్రీమియమ్స్ ఆఫ్ ఎనీ పాలసీ వెదర్ యూ హ్యావ్ సోర్స్డ్ దిస్ ఆర్ నాట్ అండర్ టైఅప్ కంపెనీస్ విత్ సిఎస్సి ఎస్పీవి. అండ్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్లీ మోర్ దాన్ 25 crore పీపుల్ హోల్డర్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఆర్ పేయింగ్ దేర్ రెన్యువల్ ప్రీమియమ్స్ త్రూ వేరియస్ ఆప్షన్స్. ఓకే అండి. సో 25 crore పీపుల్ అయితే డిఫరెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియమ్స్ అయితే పేమెంట్ చేసేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ ద డాటా మెజారిటీ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ ఆర్ ఫ్రమ్ rural unorganized sectors and more opportunities to have. You can earn the more collection charges in between 6 to 40 rupees per transaction as per the scheduled charges. This will increase your customer base, enhance the opportunity to cross sell other products them. Okay. సో అర్థమైంది కదా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే. సో ఎవరైతే విఎల్ఎస్ ఉన్నారో ర్యాప్ అండ్ ఐఎన్ఎస్ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం కలెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటుగా కస్టమర్ బేస్ అనేది పెంచుకోవచ్చు. దాంతోపాటుగా మీరు 6 to 40 రూపీస్ అయితే కమిషన్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పీ పోర్టల్లో లాగిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెర్చ్ ఇన్సూరెన్స్ పైన సెర్చ్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ అని చెప్పేసి. తర్వాత కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పాలసీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ప్రీమియం అనేది ఫెచ్ అవుతుంది. వ్యాలెట్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ అనేది చేసేయాలి. ఓకే. సో మనం ఇది డిజిటల్ సేవ పోర్టల్లో ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెనూలో చూసుకుంటే సర్వీసెస్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో దీంట్లో వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి మీరు. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పేసి మీకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రతిదీ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఎల్ఐసి అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ. సో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎల్ఐసి ప్రజెంట్ నేను ఎల్ఐసిది చెక్ చేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ యొక్క పాలసీ నెంబర్, నెక్స్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫీచర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయిపోయి బిల్ అనేది రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం వ్యాలెట్ నుంచి అయితే మన అమౌంట్ అయితే బిల్ అనేది పేమెంట్ అయితే చేసేయచ్చు. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డిఫరెంట్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పేమెంట్స్ అయితే రెన్యువల్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్.